ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం నిరసన తెలియజేసిన ఝాన్సీపై పోలీసుల దురుసు ప్రవర్తనతో గాయాల పాలై కొత్తపేట ఓజోన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో రఘునందన్ రావు హాస్పిటల్కు వెళ్లి ఆమెను పరామర్శించారు. ఆమె ఆరోగ్య స్థితిపై డాక్టర్లని అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులపై దాడులు చేస్తోందని మండిపడ్డారు. రాజధానిలో ఎక్కడా భూమి లేనట్లు యూనివర్సిటీలోనే హైకోర్టుకి భూమిని ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవోని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ భూముల కోసం ఏబీవీపీ చేస్తున్న ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వానికి భిన్నంగా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో పోలీసుల ప్రవర్తన లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. రింగ్ టోన్ పెట్టుకున్నప్పుడు భద్రత మాదే, బాధ్యత మాదే అని చెప్పినటువంటి పోలీసు అధికారులు ఈ దేశ భారత పౌరులైనటువంటి యూనివర్సిటీ విద్యార్థుల పట్ల గత ప్రభుత్వాలు ఎట్లా పనిచేసినాయో ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా అదే రకంగా పనిచేయడం అనేది బాధాకరం, దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. యూనివర్సిటీలను నాశనం చేసి, విద్యా వ్యవస్థను నాశనం చేసి, భావి తరాలకి మంచి విద్య అందకుండా చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఏ రకంగానైతే చేసిందో దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం పనిచేస్తలేదనడానికి నిదర్శనం తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి 100 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 55 దానికి పూర్తి తార్కాణం. ఈ రాష్ట్రంలో జాగలే లేనట్టు అన్నీ నాకు తెలుసు, రియల్ ఎస్టేట్లోనే నిష్ణాతిని అని చెప్పుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీ స్థలాలని హైకోర్టు కేటాయించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అన్న, నువ్వు గుంపు మేస్త్రివా, నువ్వు చదువుకున్నావా, చదువుకోలేదా, నీ క్వాలిఫికేషన్ ఏందని నేను అడగదలుచుకోలేదు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని, మొదటి దశ ఉద్యమంతో పాటు మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిందంతా యూనివర్సిటీలు, విద్యార్థులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి మేధావులు. వాళ్ళందరూ కోరుకునేది యూనివర్సిటీలు రక్షించబడాలి, యూనివర్సిటీలు మంచి భవిష్యత్తు ఇచ్చేటువంటి తరాలకి మంచి పునాదులుగా నిలబడాలని కోరుకుంటున్నారు. రింగ్ రోడ్ చుట్టూ 100 ఎకరాల భూములు, 100 ఎకరాల భూములు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు, ఆ యూనివర్సిటీ వీసీలు కూడా ఎట్లా సంతకం పెడతారో నాకు తెలియదు. వాళ్ళ కుర్చీలు వాళ్ళు కాపాడుకోవడానికి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా ఏందనేది ఒకటి ఆలోచించాలి.